thanks. Hi Dile. Hi Sania. Hi, I am Dilar of 7th standard. Hi, I am Sania of 6th standard. As they started speaking Telugu, why we needed to strain ourselves? Let us try this event in Telugu for the convenience of audience. సరే అయితే పాడిదాం పదా. ఇంత ఆనందకరమైన సమయంలో మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నాకు మాత్రం ఒకే ఆలోచన. అందరూ స్కూల్ అనేది కేవలం ఇటుకలు సిమెంట్తో నిర్మించిన బిల్డింగ్ మాత్రమే అనుకుంటారు. కానీ ఈ రోజు మనం ఇక్కడ ఈ స్కూల్ బయట నిలబడి గేటు వైపు చూస్తూ ఉంటే అది అబద్ధం అనిపిస్తుంది. ఈ గోడలు కేవలం పైకప్పునే మోయట్లేదు, మన గుర్తులను, మన సీక్రెట్స్ ని, మన ఆనందాలను, మనం అనుభవించిన ప్రతి స్థితిని గుర్తు చేస్తుంది. ఈ రోజు మనం మన ఇల్లు లాంటి స్కూల్ యొక్క ప్రతి మూల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అవును, నాకు ఇంకా గుర్తుంది. నేను స్కూల్కి వచ్చిన మొదటి రోజు, నా మొదటి ఫ్రెండ్షిప్, నా క్లాస్ రూమ్, మన ప్రిన్సిపల్ సార్, వాణి మేడం, మన టీచర్స్, ఆ స్కూల్ ముందు నా చెట్టు, స్కూల్ గేటు, ప్రేయర్ హాల్. ఈ రోజు కూడా ఇవన్నీ నా కళ్ళ ముందు కదిలాడుతున్నాయి. నిజమే, ఇవన్నీ మర్చి వెళ్ళడం అసాధ్యం. నా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ మెమోరీస్ నాతో ఇలా షేర్ చేశారు. ఎదుల్లా స్కూల్లో తన బర్త్డే సెలబ్రేషన్స్ ని తన జీవితాంతం గుర్తుంచుకుంటాడని అన్నాడు. రిజ్వాన్ ఖాజా ప్రిన్సిపల్ సార్ మనందరితో కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ గురించి నాతో చెప్తూ ఎంతో సంతోషించారు. ఫరీద్ స్కూల్లో జరిగిన ఫేర్వెల్ సెలబ్రేషన్స్ ని తన జీవితాంతం మర్చిపోలేని గుర్తు అన్నాడు. అవును, నా ఫ్రెండ్స్ కూడా నాతో అన్నారు. మను, జయ, మనం ప్రతి సంవత్సరం గేమ్స్ కాంపిటీషన్ కి విజ్ఞాన్ వెళ్ళడం గురించి, అషియా, యూసుఫ్ పాషా, సైఫుద్దీన్ స్కూల్లో జరిగే గేమ్స్ గురించి, నదియా స్కూల్ ట్రిప్ గురించి, ఇర్ఫాన్ అయితే ట్రిప్ లో మనందరి మధ్య జరిగిన సన్నివేశాల గురించి, హఫీజా న్యూ ఇయర్ రోజు మనమందరం ఆదమర్చి వేసే డాన్స్ గురించి, రుబీనా టీచర్స్ డేకి మనం టీచర్స్ కి చేసిన సన్మానాల గురించి ఇలా నాతో చెప్తూ ఇవన్నీ మర్చిపోలేని తీపి గుర్తులు అన్నారు. మరి నీకు ఏ తీపి గుర్తులు లేవా? ఎందుకు లేదు, మనం ప్రతి సంవత్సరం మన స్కూల్లో జరుపుకునే పిల్లల పండుగ, అదే చిల్డ్రన్స్ డే. ఆ రోజు టీచర్స్ తో కలిసి భోజనం చేసే గొప్ప అనుభూతి నేను ఎప్పటికీ మరువలేను. ఇలాంటి స్కూల్ ని వదిలి వెళ్ళడానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు. సరే సరే, డోంట్ బి ఎమోషనల్. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. మనం బయట వెళ్తేనే కొత్త వారికి అవకాశం వస్తుంది. ఇక్కడ నుండి బయటకు వెళ్తేనే మనం కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఈ సంభాషణ ఇక్కడ ముగించి తర్వాత రాబోయే మన రాక్షసుని పిలుద్దామా? సరే, ఓకే. ఈ నైట్ ఈ చీకట్లని వెలుగులతో నింపడానికి వచ్చేస్తున్నారు మా సెకండ్ క్లాస్ స్టూడెంట్స్. లెట్ us invite second class students. అమ్మా పై కిందకి దిగండి, కొంచెం దిగాలి.